కట్టుడు పళ్ళు పెట్టించుకున్నారు. ఓకే. పెట్టించుకున్న కొన్ని ఇయర్స్ అయిపోయింది. చాలా ఇయర్స్ అయిపోయింది. ఇయర్స్ అయిపోయాక అవి విరిగిపోతున్నాయి. విరిగిపోయి చిన్న చిన్నగా వస్తున్నాయి. అంటే మన ఒరిజినల్ పళ్ళైతే విరుగుతాయి గానీ, కట్టుడు పళ్ళు కూడా విరుగుతాయా అని. అదే అవుతుంటాయండి. వాళ్ళు కింద పడ్డము, వాళ్ళకేదన్నా అంటే ఇప్పుడు ఏదన్నా యాక్సిడెంట్ అవ్వడము, అట్లాంటి వాటిలప్పుడు ఇరిగిపోతుంటాయి అవి కూడా. ఆ కండిషన్ కాకుండా ఆ కండిషన్ కాకుండా విరిగిపోవడం అంటే కొంతమంది మెటల్ సెరామిక్ పళ్ళు వేయించుకుంటారు. అంటే పైన భాగం మాత్రం సెరామిక్ ఉంటది. లోపల మెటల్ పోర్షన్ ఉంటదన్నమాట. తిని ఆ మెటల్ పైన సెరామిక్ పోర్షన్ అరిగిపోయి లోపల మెటల్ పోర్షన్ బయటకొస్తుంది. ఇన్ దాట్ కేస్ అట్లాంటి అది అయిందనుకోండి. ఒకవేళ సెరామిక్ పోర్షన్ పోయింది, మెటల్ పోర్షన్ మాత్రమే ఉంటే గనక అప్పుడు ఇరిగిపోయినట్టే ఉంటది. లుక్ చూడ్డానికి ఇరిగిపోయింది అనిపిస్తుందన్నమాట. అదే ముక్కలుగా ఒకవేళ వచ్చేస్తే ముక్కలుగా రావడం అనేది మెటల్ సెరామిక్ పళ్ళలో అవ్వదండి. ఏదేమున్నా కొంచెం యాక్రిలిక్ అంటాం. యాక్రిలిక్ అంటే కొన్ని ప్లాస్టిక్ పళ్ళు లాంటివి ఇస్తుంటారు. అవి మాత్రమే ఏమన్నా అయ్యే ఛాన్స్ ఉంటది. ఇట్లా ముక్కలుగా అవ్వడం అంటే అదొకటే ఛాన్స్ ఉంటదన్నమాట.